ఇలాగే ఆలోచన చేస్తా ఉన్నారు. దేవుడు దుకాణం కాదండి ఇది. వచ్చినమ్మంటే నీకు సరుకిచ్చేసి పంపించేయడానికి. అమ్మా ఇడ్లీ కట్టు పంపించేయటానికి, లేకపోతే ఏదో ఉప్పులు, పప్పులు ఇచ్చేసేటి పంపించేయడానికి దుకాణం కాదు దేవుడిది. నమ్మకం, విశ్వాసం, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత ఎన్నో ఉండాలా. ఏమీ లేకుండా నువ్వు అలాగా అడుగు పెట్టినామంటే నీకు అలాగ అయిపోయి అలాగ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ప్యాన్ వేసుకుని పడుకుని శుభ్రంగా నీ పనులు నువ్వు చేసేసుకోవాలి. దేవుడు అంటే చాలా మందికి ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో దేవుణ్ణి అవసరాల కోసం వాడుకునే టైప్ అయిపోయారు దేవుణ్ణి. మోషే అలాగా ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మోషేతో దేవుడు మాట్లాడి, అయ్యా నిన్ను ఇశ్రాయేలీయుల మీద ప్రజలకి నాయకుడిగాను ఒక అధిపతిగా నేను చేస్తాను ఎలవయ్యా అంటే, అబ్బాబ్బా నేనే పాటు అదే మనమైతేనా నేను కాబట్టి నన్ను